పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 6వ అధ్యాయం ఆర్ష జీవనం 5వ భాగం. యోగిరాజులెప్పుడూ తమను గురించి ప్రచార ప్రసారాలు జరగాలని కోరలేదు. అందువల్ల తమ ఫోటో తీయడానికి ఎవరికీ అనుమతి ఇచ్చేవారు కారు. ఒకనాడు వారి భక్తులందరూ ఒక ఫోటో తీయాలని నిర్ణయించుకున్నారు. వారి భక్తుల్లో ఒకడు నేర్పుగల ఫోటోగ్రాఫరు అయిన గంగాధర్ దేను పిలిపించడం జరిగింది. ఇప్పుడిక వారు యోగిరాజుల ఒప్పుదల కోసం విన్నవించుకున్నారు. దానికి యోగిరాజులు, ఫోటో తీయవలసిన అవసరం ఏమీ లేదు. ఫోటో తీసిన తర్వాత ముందు ముందు మీరు సాధనంతా విడిచిపెట్టేసి ఫోటోకి పూజలు మొదలు పెడతారు అన్నారు. కానీ భక్తులు అలా వదులుతారా? పదే పదే ప్రార్థించిన మీదట యోగిరాజులు ఫోటో తీయడానికి అనుమతిచ్చారు. గంగాధర్ బాబుతో పాటు భక్తులందరూ ప్రసన్న హృదయాలతో ఫోటో తీసుకోవడానికి తయారయ్యారు. యోగిరాజులు కెమెరా ఎదుటకు వెళ్ళి చిన్నపిల్లల మాదిరిగా కెమెరాలోని భాగాలన్నిటినీ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. గంగాధర్ బాబు ఎంతో ఉత్సాహంతో కెమెరా భాగాలన్నీ చూపిస్తూ వాటికి సంబంధించిన విషయాలన్నీ చెప్పడం మొదలుపెట్టారు. కానీ ఫోటో తీసేటప్పుడు గంగాధర్ బాబుకు పెద్ద చిక్కు వచ్చిపడింది. కెమెరా లెన్స్ అంటే అద్దంలో యోగిరాజుల రూపమే కనిపించడం లేదు. కెమెరాలో ఏదో లోపముందనుకున్నాడు. కానీ పరీక్ష చేసి చూడగా లెన్సులో తక్కిన వాళ్ల బొమ్మలు బాగానే కనిపిస్తున్నాయి. ఇంతలో గంగాధర బాబుకు రహస్యం అంతా తెలిసి వచ్చింది. యోగిరాజులు ముసిముసి నవ్వులు నవ్వుకోవడం కనిపించింది. ఈసారి గంగాధర బాబు చేతులు జోడించి ప్రార్థించాడు. మీరు దయతలచకపోతే ఫోటో రాదండి, భక్తుల కోరిక కూడా నెరవేరదండి. ఈసారి యోగిరాజులు నవ్వుతూ, తీయి, ఫోటో తీయి అన్నారు. ఈ మాటు లెన్సులో వారి బొమ్మ స్పష్టంగా ప్రతిఫలించింది. ఇప్పుడు వారి అనుయాయుల్లో లేదా భక్తుల్లో లక్షలాది మంది దగ్గర కనిపించే బొమ్మ ఆనాడు గంగాధర్దే తీసిందే ఫోటోనే. ఇది తప్ప వారికి మరో ఫోటో ఏదీ తీయడం జరగలేదు. కానీ ఆశ్చర్యమేమిటంటే ఎక్కడా ఏ దుకాణంలోనూ వారి బొమ్మ దొరకదు. బహుశా ప్రచార ప్రసారాలకు వారు విముఖులు కావడం వల్లనే ఈ విధమైన గోప్యం నిలుపుతున్నారు. యోగిరాజుల శరీరం ఎంత అందంగా ఉండేదోనని సహజంగానే అనిపిస్తుంది వారి ఫోటో తీసి చూసినప్పుడు. యోగికి సహజమైన దేహం వారిది. వారి కళ్ళ వైపు చూస్తే బ్రహ్మాండాన్నంతా అత్యంత తీక్షణంగా చూస్తున్నట్టు ఉంటుంది. వారు శాంభవి ముద్రా స్థితిలో ఉన్నారు. శ్యామాచరణులు సాధనలో సర్వోన్నత శిఖరాన్ని ఆరోహించి ఆర్ష స్థితి పొంది ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ సహజత్వము, సరళత్వము ఉట్టిపడే విధంగానే జీవనం గడుపుతుండేవారు. వారి వేషభాషలు చాలా సాధారణమైనవి. స్వల్ప భాషలు, మధుర భాషలు అయిన శ్యామాచరణులు ఏదో ప్రయోజనం లేనిదే యోగ విభూతిపరమైన ఐశ్వర్యాన్ని ఎన్నడూ వ్యక్తం చేసేవారు కారు. అప్పుడప్పుడు చూపించిన లీలలు కూడా భక్తుల్లో విశ్వాసం దృఢపరచాలన్న ఉద్దేశంతో కనబరిచిన యోగపరమైన అలౌకిక చర్యలే. ఆధ్యాత్మ శక్తికి ముఖ్య శ్రోత్రస్సుగా ప్రతిష్ఠులైన ఉండి కూడా యోగిరాజులు తమను చాలా క్షుద్రులుగా అంటే చిన్నవారిగా లేదా అకించనులుగా భావించుకుంటూ ఉండేవారు. భక్తులకు కూడా దీన్నే ఉపదేశిస్తూ వారు ఇలా అనేవారు, తనను తాను క్షుద్రుడిగా అంటే చిన్నవాడిగా భావించుకోనట్లయితే ఆత్మరాజ్యంలోకి ప్రవేశం దొరకదు. చాలాసార్లు భక్తులకు ఇలా చెబుతుండేవారు, నేను గురువుని కాను, గురు శిష్యుల మధ్య తేడా ఏమీ ఉంచను. ఆ కాలంలో యోగిరాజులు ఆధ్యాత్మిక శక్తి తాలూకు ఉన్నత శిఖరం మీద ఉండేవారు. తమ ఆధ్యాత్మిక శక్తి ద్వారా మానవ కళ్యాణం కోసం పతిత పావనుల భూమికలో ప్రతిష్ఠులయ్యారు. ఇంతేకాకుండా వారిలో ఉన్న మరో శక్తి కూడా ఏమిటంటే కేవలం వారి దర్శనం చేసుకున్నంత మాత్రాన్నే ప్రజల్లో ఆధ్యాత్మికమైన మార్పు వస్తూ ఉండేది. అనేక మంది సాధు సన్యాసులు రాత్రివేళ గాఢ ఏకాంతంలో వారి చరణ సన్నిధిని కూర్చొని దురూహ్యమైన యోగ సాధనలో శిక్షణ పొంది వేకువ వేళ వెళ్ళిపోతుండేవారు. ఈ ప్రకారంగా వారు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు. ఇందువల్ల వారు ఎన్నడూ నిరుత్సాహం కానీ పాలుమాలిక కానీ కనబరచలేదు. విచారమన్నది వారి ఛాయకే రాదు.
ఎప్పుడూ ప్రసన్నంగా, ప్రఫుల్లంగా వచ్చిన భక్తుల కోరిక నెరవేర్చే ప్రయత్నం చేస్తుండేవారు. ఆ సమయంలో వారు కరుణ రూపుగట్టినట్లు ఉండేవారు. మనుషుల్లో ఎక్కువ తక్కువలెన్నడూ చూసేవారు కారు. భక్తుల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకుంటూ వాళ్ళ మీద నిర్హేతుక కృపాదృష్టి ప్రసరిస్తుండేవారు. యోగిరాజుల ఇంటికి కొద్ది దూరంలో గ్వాలా జైపాల్ భగత్ అనే అతనికి పాలు, పెరుగు అమ్మే దుకాణం ఉండేది. అతను రోజంతా కూర్చొని పాలు, పెరుగు అమ్ముతూ యోగిరాజ మహారాజుల ఇంటికి ప్రతిరోజు ఎంతమంది పోతూ ఉంటారో చూస్తుండేవాడు. ఎంతమంది ఆయన కృప వల్ల ధన్యులవుతున్నారో. మహారాజుల మీద జయపాలుడికి గాఢమైన గౌరవం ఉండేది. తనలాంటి మామూలు మనిషికి మహారాజుల కృప లభిస్తుందా అని అనుకుంటూ ఉండేవాడు. కానీ సాహసించి ఏమీ చెప్పలేకపోతుండేవాడు. ఒకనాడు జయపాలుడు రోడ్డు మీద వెళ్తున్నాడు. హఠాత్తుగా మహారాజులు ఎదురుగా వస్తుండడం చూసి భక్తిపూర్వకమైన వినమ్రతతో వారికి ప్రణామం చేసి దారి పక్క నించున్నాడు. మహారాజులు తిరిగి నమస్కరించి కొద్దిగా చిరునవ్వు చిందిస్తూ, జైపాల్, నువ్వు రేపు వస్తే నీకు దీక్ష ఇస్తాను అన్నారు. జైపాలుడు భక్తితో నమస్కరించి, మహారాజ్కి జై హో అన్నాడు. మహారాజులు స్వయంగా పిలిచి దయ చూపిస్తున్నారు. వారి ఉపదేశాన్ని పాలించగలనా నేను? అంటూ ఆనందంలో మునిగి ఆలోచన మొదలుపెట్టాడు. మర్నాడు సరైన వేళకు జైపాలుడు వచ్చి కూర్చున్నాడు. దీక్ష తీసుకున్నాడు. అనంతకాలంలో పాలు, పెరుగు అమ్మే ఆ చిన్న కొట్టులోనే జైపాలుడు చాలా డబ్బు గడించాడని తెలిసింది. భక్త జయపాలుడు ధన ధాన్య సమృద్ధితోనూ, పుత్ర పరివారంతోనూ సంపన్నుడైనప్పటికీ అంతా పిల్లలకు అప్పగించేసి గంగా ఒడ్డున ఒక గుడిసెలో ఒంటరిగా ఉంటూ ధ్యానంలో మునిగిపోయేవాడు. జయపాలుడు సాధనలో ఉన్నత స్థాయికి పెరిగాడు. ఈ విధంగానే బంగ్లాదేశులో భాగీరథి ఒడ్డున ఉన్న ఒక చిన్న పల్లెలో ఇటుకలు తయారు చేసే బట్టీలో హితాలాల్ సర్కార్ పనిచేస్తుండేవాడు. మామూలు ఆదాయంతోనే ఏదో విధంగా ఇల్లు గడుపుకుంటూ ఉండేవాడు. అయినా అతనిలో పరోపకార ప్రవృత్తి ఉండేది. ఎవరైనా బీదవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు ఏదైనా అడిగితే తన కుటుంబానికి ఉన్న కష్టాలన్నిటినీ మరిచి వెంటనే తన శక్తి కొద్దీ దానం చేస్తుండేవాడు. హితాలాల్ ఇంట్లో వాళ్ళు అందరూ పనిచేస్తారు. కానీ మధ్య మధ్యలో అతని మనస్సు ఎక్కడికి పోతుంటుందో తెలిసేది కాదు. గంగ ఒడ్డున గంటల తరబడి కూర్చుండిపోయేవాడు. అన్ని పనులు చేస్తూనే ఉన్నప్పటికీ ఏదీ నచ్చేది కాదు. తను ఏం పొందాలని కోరుకుంటున్నాడో కూడా హితలాల్‌కి తెలిసేది కాదు. అలాంటి జీవితం అసంపూర్ణంగా ఉండిపోయిందనిపించేది. హితలాల్ ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా పనికి వెళ్ళాడు. నిర్ణీత పద్ధతిలో తను పనులు తాను చేస్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా అతని భావ జగత్తులో ఒక మార్పు వచ్చింది. కారణమేమీ లేకుండానే మనస్సులో చాలా వ్యాకులం కలిగింది. అప్పుడనుకున్నాడు, ఇక్కడ ఉండడం వల్ల లాభం లేదు. ఇప్పుడే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనుకున్నట్టు చెయ్యాలి. కార్ఖానా విడిచిపెట్టి నడవడం మొదలుపెట్టాడు హితాలాల్. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో ఏమీ తెలీదతనికి. మంత్రముగ్ధుడి మాదిరిగా నడిచిపోతున్నాడు. కాసేపటికి రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. బండి నిలబడి ఉంది. ఆ బండి మీద హౌరా స్టేషన్‌కు వచ్చాడు. హితాలాల్‌కు ఇదేదీ మనస్సులో లేదు. టికెట్ల గది దగ్గరకు వెళ్ళి, "ఒక టికెట్ ఇవ్వండి" అన్నాడు. "ఎక్కడికి వెళ్తారు?" అని అడిగాడు టికెట్టు బాబు. "కొద్ది రూపాయలే ఉన్నాయి. వీటికి సరిపడే టికెట్టు ఇవ్వండి" అన్నాడు హితాలాల్. నడి వయస్సులో ఉన్న టికెట్టు బాబు ఈ పెద్ద మనిషి ఎందుచేతనో వ్యాకుల పడుతున్నాడన్నాడు. "మీరెప్పుడైనా కాశీ వెళ్లారా?" అని అడిగాడు. "లేదండి. ఎప్పుడూ కాశీ వెళ్ళలేదు" అన్నాడు హితాలాల్. దానికి టికెట్టు బాబు చిరునవ్వు నవ్వుతూ, "అయితే కాశీ వెళ్ళండి. ఈ డబ్బు కాశీ టికెట్టుకు సరిపోతుంది. బాబా విశ్వనాథుడి కృప వల్ల మీకు శాంతి కలుగుతుంది" అన్నాడు. కాశీలో బెంగాలీ టోలా అనే పేట ఉందని హితాలాల్‌కి తెలుసు. అక్కడ చాలామంది బెంగాలీలుంటారు. అతను కాశీ రైల్వే స్టేషన్‌లో దిగి వాకబు చేసి బెంగాలీ టోలా వైపు బయలుదేరాడు. సన్నటి సందుగుండా వెళ్తున్నాడతను.
అలసి సొలసి ఆకలి దప్పులతో అల్లాడుతున్న హితాలాల్ ఎక్కడికని వెళ్ళేది? ఏమీ తెలియదు. నడవాలి కాబట్టి నడిచిపోతున్నాడు. అకస్మాత్తుగా ఒక ఇంటి దగ్గర సౌమ్యమూర్తి అయిన ఒక సజ్జనుడు బయటికి వచ్చి తనను పిలుస్తున్నట్టు గమనించాడు. ఇదిగో ఇలా రండి. హితాలాల్ ఆశ్చర్యపోయి ముందుకు నడిచి ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. మీరు నన్నెరుగరు. నేను మిమ్మల్ని ఎరుగను. మరి ఎందుకు పిలిచారు? ఆ పెద్ద మనిషి నవ్వుతూ ఇలా అన్నాడు. అవన్నీ తర్వాత. మీరు అలసిపోయి ఆకలిగా ఉన్నారు. ముందు స్నానం చేసి, భోంచేసి విశ్రాంతి తీసుకోండి. నా కష్టగాథ ఈ పెద్ద మనిషికి ఎలా తెలిసిందా? అనుకున్నాడు హితాలాల్. హితాలాల్ స్నానానికి, భోజనానికి, విశ్రాంతి తీసుకోవడానికి కావలసిన ఏర్పాటు జరిగింది. విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇతరులతో మాట్లాడుతూ ఉండగా, ఈయనే మహాత్ములు యోగిరాజ శ్యామాచరణ లాహిరి గారని తెలిసింది. వెనక వారి పేరు మాత్రం విన్నాడు. ఇంతలో శ్యామాచరణులు హితాలాల్‌ను తమ గదిలోకి పిలిపించారు. "మీరు దీక్ష తీసుకునే సమయం వచ్చింది. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను" అన్నారు. హితాలాల్ యోగిరాజుల పాదాల మీద వాలాడు. మహాయోగి కృపకు పాత్రుడయి అతను ధన్యుడయ్యాడు. యోగిరాజుల పొరిగింట్లో ఉండే చంద్రమోహనుడనే యువకుడు డాక్టరీ ప్యాసయి అప్పుడే ఇంటికి తిరిగి వచ్చాడు. చంద్రమోహనుడు రామ్మోహనుడి సోదరుడు. ఒకనాడు చంద్రమోహనుడు యోగిరాజులకు ప్రణామం చేసి ఆశీర్వదించమని కోరాడు. వారు అతన్ని దీవించి ఆధునిక చికిత్సకు సంబంధించిన అనేక విషయాలను గురించి ఇష్టాగోష్ఠి ప్రారంభించారు. కొత్తగా డాక్టరైన చంద్రమోహనుడి ఉత్సాహంలో కొరవలేదు. ఆధునిక వైద్య శాస్త్రాన్ని గురించి అన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. వైద్యశాస్త్రం ప్రకారం చనిపోయిన వాడికి గుర్తు ఏమిటో తెలుసుకోవాలనిపించింది యోగిరాజులకు. చనిపోయిన వాడికి గుర్తు ఏమిటో వివరించాడు చంద్రమోహనుడు. దానికి చిరునవ్వు నవ్వుతూ యోగిరాజులు, "చంద్రమోహన్, నన్ను పరీక్ష చేసి నేను బతికున్న వాణ్ణో, చనిపోయిన వాణ్ణో చెప్పు" అన్నారు. చంద్రమోహన్ పరీక్ష చేశాడు. కానీ నోటి మాట రాలేదు. యోగిరాజుల శరీరంలో ఎక్కడా ప్రాణమున్న జాడ లేదు. గుండె ఆగిపోయింది. చంద్రమోహనుడికి ఏం చెప్పాలో పాలుపోలేదు. ఉన్నట్టుండి చిరునవ్వు నవ్వుతూ యోగిరాజులు, "అయితే మరి చంద్రమోహన్, నాకో డెత్ సర్టిఫికేట్ రాసియ్యి" అన్నారు. చంద్రమోహనుడు సంకటంలో పడ్డాడు. జవాబు ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. చటుక్కున అతనికి ఒక ఆలోచన తట్టింది. డెత్ సర్టిఫికేట్ అయితే రాసిస్తాను. కానీ మీరు మాట్లాడుతున్నారు. చనిపోయిన వాడైతే మాట్లాడలేడు అన్నాడు. యోగిరాజులు విరగబడి నవ్వారు. నువ్వన్నది నిజమే. కానీ మీ ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పైన తెలుసుకోవలసింది చాలా ఉంది. మీ విజ్ఞాన శాస్త్రానికి అది అందదు. కానీ యోగులైన వారు సహజంగానే ఆ జ్ఞానాన్ని అన్వేషించగలరు. ఈ సంఘటన చంద్రమోహనుడి జీవితంలో మరువరానిది. అనంతర కాలంలో ఇతను వైద్యుడిగా బాగా సఫలుడైనప్పటికీ ఆధ్యాత్మ మార్గంలో కూడా ముందుకు సాగాడు. అందరూ గృహస్థ జీవితంలోనే ఉంటూ తాము స్వయంగా గడించిన డబ్బుతో సంసారం గడుపుకుంటూ ఉండాలని, దాంతో బాటే యోగ సాధన చేస్తూ మెల్లమెల్లగా ఆత్మోన్నతి మార్గంలో అగ్రేసరులు కావాలని యోగిరాజులు ఆశిస్తుండేవారు. ఇందుకు తామే ఒక ఆదర్శంగా నిలిచారు. వారు స్వయంగా సాధారణమైన, సహజమైన, సరళమైన, ఆడంబరరహీనమైన జీవనం గడుపుతూ యోగ సాధన చేస్తూ ఉన్నత శిఖరాన్ని అందుకొన్నారు. అంతేకాకుండా గృహస్థుడి అంటే సాంసారిక వ్యక్తి కళ్ళ ముందు ఒక ఉజ్వల ఆదర్శాన్ని నిలిపారు. మరొకరెవరైనా ఈ విధమైన ఆదర్శాన్ని నిలిపారో లేదో మనం ఎరగం. సంసారంలో ఉంటూ సాధన, భజన చెయ్యడానికి వ్యవధి చిక్కదని ఎవరైనా ఫిర్యాదు చేసినట్లయితే వారు ఒప్పుకునేవారు కాదు. పైపెచ్చు ఎవరికైనా ఈశ్వర సాధన చెయ్యాలన్న మంచి కోరిక గల సంస్కారం నిజంగా ఉన్నట్లయితే, అతను సంసారపు బాదరబందీలో మునిగి ఉన్నప్పటికీ కూడా సాధన చెయ్యగలుగుతాడని వారు అంటూండేవారు. ఇతరుల మీద ఆధారపడి బతికే ప్రవృత్తిని వారు ఎన్నడూ సమర్థించేవారు కాదు.
స్వత సంపాదన లేని ఆధునిక మానవుడు ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే సమాజం మీద ఆధారపడవలసి వస్తుందని వారికి తెలుసు. ఇందువల్లే వారు ప్రాచీన యోగుల కఠోర ఆదర్శాలకు అనుమోదం తెలపలేదు. తమ ఇళ్లలో తాము గోప్యంగా సాధన చేసుకునే యోగుల సుఖ సౌఖ్యాల పట్లనే వారికి ఆసక్తి ఎక్కువగా ఉండేది. మొట్టమొదట ఋషుల ద్వారా వెల్లడైన కఠిన యోగ పద్ధతులను సామాన్య ప్రజలకు ఉపయోగపడేటట్లుగా చేసి, మూసి ఉన్న యోగ ద్వారాలను తెరిచి, అందరికీ సుగమమైన యోగ మార్గాన్ని తయారు చేశారు. బలహీనుడైన ఆధునిక మానవుడి విషయంలో ప్రాచీన యోగం తాలూకు కఠోర సాధన సంభవం కాదని వారికి తెలుసు. ఇందుకే అందులోని ప్రాచీనమైన చిక్కులు విడదీసి, సర్వసాధారణ ప్రజలకు అనుకూలంగా దాన్ని ప్రత్యక్ష ఫలప్రదము, నిరాడంబరము, సహజము, సాధ్యము, సరళము అయిన యోగ సాధనా రూపంలో పరివర్తిన్ పరివర్తితం చేశారు. వారు ఈ ప్రయత్నం చేయక పూర్వం ప్రాచీన కఠోర యోగ సాధన సర్వసాధారణులకు అసంభవంగా కనిపించేది. ఈ యుగంలో వారే మొట్టమొదటిసారిగా ఈ కఠోర ప్రాచీన యోగ సాధనను ఉపయోగకరం చేశారు. అందరికీ మేలు చేకూర్చేదాన్నిగా చేశారు. ఆయన పడ్డ ఈ శ్రమ మానవ సమాజం మరువరానిదిగా నిలుస్తుంది. ఈ శ్రమ మానవ సమాజాన్ని ఆత్మానుసంధాన దిశలో ఉన్నత స్థాయిలో నిలిపింది. మన ప్రాచీన ఋషులు కూడా యోగసిద్ధులైన ముక్త పురుషులు. వారు కూడా సంసార జీవితంలో ఉంటూ, వైవాహిక జీవితం గడుపుతూ, వర్ణాశ్రమ విధిని అనుసరించి యోగయుక్త స్థితిలో ఉండి అన్ని పనులు నెరవేర్చుకుంటూ ఉండేవారు. ఇదే భారతీయ సాంస్కృతిక స్రవంతి. ఈ కాలం నాడు భక్తి మార్గంలో సాధన చేయడం చాలా కష్టమని గృహస్థ యోగులైన శ్యామాచరణులు అంటుండేవారు. సమస్యలతో సతమతమవుతూ రోగగ్రస్తమై ఉన్న సమాజంలో ఆధునిక విశ్వాసహీనతలోనూ విలాసతలోనూ ముడిపడి ఉన్న సమాజంలో నిజానికి భక్తిపరులైన వ్యక్తులు తక్కువే ఉన్నారు. అందువల్ల వారు ప్రజల మనస్సులకు సహజము, సరళము, నిరాడంబరము అయిన యోగ సాధన పట్ల ఆకర్షణ కలిగేటట్టు చేస్తూ, ఈ యుగానికి అనుకూలము, ఉపయోగకరము అయిన సహజ యోగ సాధన గణిత శాస్త్రము మాదిరిగా పూర్తిగా భ్రాంతిరహితమైనదని చెబుతుండేవారు. దీంట్లో చిక్కులేమీ లేవు. ఎందువల్లనంటే కుల సంప్రదాయాల్ని, మతాన్ని పక్కకి పెట్టి ఎవరైనా దీన్ని సాధన చేయగలుగుతాడు. మానవ ప్రేమికులైన శ్యామాచరణులు ఈ విధంగా సమాజ కళ్యాణం పట్ల ఉత్సాహవంతులుగా, సేవావ్రతులుగా ఉండేవారు. ఆ రోజుల్లో కులభేదాల పట్టింపు చాలా ప్రబలంగా ఉండేది. యోగిరాజులు ఉన్నత బ్రాహ్మణ కులంలో పుట్టినవారు. ఆ రోజుల్లో బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడికి కులభేదాల్ని పట్టించుకోవడం, వ్యవహరించడం చాలా కఠినంగా ఉండేది. ఈ విధంగా కులభేదాల పట్టింపు లేకుండా వ్యతిరేకంగా నడిచేవాణ్ణి సమాజం దండిస్తూ ఉండేది. అయినప్పటికీ యోగిరాజులు తమ సాధనా క్షేత్రంలో కులభేదాలనెన్నడూ పాటించేవారు కారని స్పష్టమవుతుంది. పరిగణిత కులానికి చెందిన వారిలో రామ్ ప్రసాద్ జయస్వాల్ గారొకరు. ఆయన వకీలు పని చేస్తుండేవారు. యోగిరాజుల సమక్షంలో కూర్చొని వారి ఉపదేశాలకు చెవులొగ్గి వినేవారని ఎక్కువ మంది బ్రాహ్మలు రాంప్రసాద్ గారు కూడా వారి పక్కన కూర్చుని ఉపదేశాలు వింటుండేవారు. రాంప్రసాద్ గారు ఈ విధంగా చేయడం బ్రాహ్మలకు అసంతుష్టి కలిగించింది. ఒకనాడు స్పష్టంగా చెప్పారు కూడా. కానీ జయస్వాల్ ప్రతివాదమేమీ చెయ్యకుండా భక్త సులభ చిత్తంతో మౌనం వహించి ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత యోగిరాజులు జయస్వాల్‌ను పిలిచి, "నేను కూర్చున్న ఆసనం మీద మీరు కూర్చోండి" అని తాము తమ ఆసనం మీద కాస్త పక్కకి జరిగి కూర్చున్నారు. కానీ జయస్వాల్ మనస్సులో గురు మహారాజుల ఆసనం మీద తాను కూర్చోవడం ఎలా సాధ్యం అని అనిపించింది. అక్కడున్న శిష్యుల్లో రాయ్ బహాదూర్ గిరీశ ప్రసన్న లాహిరి గారు ఒకరు ఉన్నారు. ఈ విషయంలో ఎక్కువ పట్టుదల చూపిన వారు ఆయన. యోగిరాజులు ఇలా ఆదేశించడం విని ఆయన చాలా సిగ్గుపడిపోయారు.
గురువుగారికి క్షమాపణ చెప్పుకున్నారు. జయస్వాల్‌ను దగ్గరికి లాక్కొని తమ పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఈ విధంగా యోగిరాజులు భేదాలన్నిటినీ దూరం చేసి ఈశ్వర సాధన కోసం అందరికీ సమానమైన మర్యాద ఇస్తూ ఉండేవారు. అర్ధచంద్రాకారంగా గంగను చుట్టుకొని ఉన్న శివక్షేత్రం కాశీధామం. వైదిక కాలం నుంచి కూడా భారతవాసుల్ని ఆధ్యాత్మ పథం వైపు ఆకర్షిస్తూనే ఉంది. భారతీయ సంస్కృతికి ధారకము, వాహకము అయిన ఈ శివపురము ఈనాటికి సమానంగా క్రియాశీలకమై ఉంది. రాజమహారాజులు, సాధు సన్యాసులు, ఫకీర్లు అందరూ ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలు నివేదించుకుంటారు. వ్యాకులత చెందిన వారు తమ ప్రార్థనలను విశ్వనాథుడి సన్నిధిలో విన్నవిస్తారు. ఇక్కడికి వచ్చిన మీదట అందరూ సమానులైపోతారు. ఆ కాలంలో కాశ్మీరును పాలించే రాజుగారు ఒకసారి కాశీకి వచ్చారు. అంతకు ముందే ఆయన గృహస్థ యోగులైన శామాచరుల గురించి విని ఉన్నారు. కాబట్టి యోగిరాజులను తాము ఎప్పుడు ఎలా కలుసుకోవచ్చునో తెలుసుకురమ్మని తమ రాజ్యంలో ఉన్నత పదవిలో ఉన్న ఉద్యోగినొకరిని వారింటికి పంపారు. ఆ ఉద్యోగి వచ్చి రాజుగారి కోరికను యోగిరాజులకు విన్నవించినప్పుడు ఆయన ఇలా అన్నారు. రాత్రి 9 గంటలకు ఇక్కడ ఎవరు ఉండరు. అప్పుడు రాజుగారు ఇక్కడికి ఒంటరిగా రావచ్చు. అవసరమైతే ఒక నమ్మకస్తుణ్ణి వెంట తీసుకొని రావచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన సంగతి రాజుగారు రహస్యంగా ఉంచాలి. అన్న సమయానికి రాజుగారొచ్చారు. పరస్పర నమస్కారాలు అయిన తరువాత యోగిరాజులతో ఇష్టాగోష్ఠి జరిపి ఆయన చాలా ప్రసన్నులయ్యారు. అయితే ఈ సమాగమ విషయం రహస్యంగా ఉంచాలనడానికి కారణమేమిటని యోగిరాజులను అడిగారు. దానికి యోగిరాజులు ఇలా అన్నారు. మీరు రాజులు, మిమ్మల్ని అందరూ గుర్తుపడతారు. పగలు కనుక వస్తే ఇక్కడొక పెద్ద గుంపు పోగవుతుంది. అందుకే ఈ విషయం రహస్యంగా ఉంచమని చెప్పాను. రాజుగారు ప్రసన్న హృదయులయ్యి వారి దగ్గర దీక్ష తీసుకున్నారు. ఆనాటి నేపాల్ రాజు వర్ధమాన్ అంటే బర్ధమాన్ అంటారు. ఆ రాజు కూడా ఈ విధంగానే రహస్యంగా వచ్చి యోగిరాజులను కలుసుకొని వారి కృప పొంది ధన్యులయ్యారు. యోగిరాజులు తాము నిర్ధారించిన సాధనా మార్గంలో అనేక క్రమాల్ని నిర్దేశించారు. సాధకుడు తన సాధన ద్వారా ఉచ్చ స్థితి నుంచి ఉచ్చతమ స్థితిని పొందే విధానాన్ని బట్టి సాధనలో ఉच्चతర క్రమాలను కూడా పొందుతాడు. ఈ నియమాన్ని వారు తమ జీవితకాలమంతా పాటించారు. భవిష్యత్ సాధకులు కూడా దీన్ని పాటించాలని విధించారు. క్రమభంగం కావించే సమస్యే లేదు. ఒకనాడు ఒక భక్తుడు చేతులు జోడించి ఇలా విన్నవించుకున్నాడు. మీరు లేనప్పుడు తదుపరి క్రమాలను అంటే ప్రక్రియలను ఎవరి దగ్గర పొందగలను? దీనికి సరైన ఏర్పాటు మీరు బతికుండగానే చేసి వెళ్ళండి. దానికి సమాధానంగా యోగిరాజులు ఇలా అన్నారు. ఎంతో ప్రవాహం సాగిపోతుంటే నా సామర్థ్యమేముంది? నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఎడారిలో ఉన్నప్పటికీ నీకు సహాయం దొరుకుతుంది. యోగిరాజులు ఎవరిని స్వధర్మాన్ని అంటే తమ మతాన్ని విడిచిపెట్టమని చెప్పలేదు. వారి ద్వారా వెల్లడైన సాధనా మార్గంలో ఇది మరొక విశిష్టత. ఏ ధర్మాన్ని అవలంబించిన వాడైనా, ఏ మతం వాడైనా ఈ యోగ సాధన చెయ్యగలడు. అతనికి ఏ విధమైన ఇబ్బంది లేదు. శాక్త, శైవ, వైష్ణవ, సౌర, గాణాపత్య శాఖల వారితో సహా అందరూ హిందువులు, ముసల్మాన్లు, క్రిస్టియన్లు అందరూ యోగ సాధన చెయ్యగలరు. ఇందులో ప్రతిబంధకం ఏమీ లేదు. దీన్ని వారు ఆత్మ సాధన అంటూండేవారు. సమస్త జీవాత్మ ఒకటే. అన్ని జీవుల దేహాల్లోనూ ఒక్కటే ఆత్మ విరాజిల్లుతోంది. అందువల్ల ఆత్మ సాధనలో అడ్డంకి ఏదీ లేదు. ధార్మిక విశ్వాసం, దేవీ దేవతల మీద ఆస్థ లేదా భక్తి లేదా ఎవరికి ఇష్టమైనది వారికి ఉంటుంది. మీ మీ విశ్వాసాల్ని ఆధారం చేసుకొని ఆత్మ సాధన చేస్తూ ఉండండి. ఈ కారణంగానే హిందూ, ముసల్మాన్, క్రిస్టియన్ మొదలైన అనేక మతాల్లో శ్రేణుల్లో ఉన్న మోక్షకాములు, సత్యాన్వేషకులు అయిన భక్తులు వారి చరణాలకు ఆశ్రయించారు. అబ్దుల్ గఫూర్
అనే ఒక పేద ముస్లిం భక్తుడు వీరి దగ్గర యోగదీక్ష తీసుకొని సాధనలో ఉన్నత స్థాయిని అందుకొన్నాడు. యోగిరాజులు స్వయంగా అనేక మందికి యోగక్రియా ప్రదానం చేస్తూ ఆత్మోన్నతి మార్గంలో ప్రగతి సాధించడానికి వాళ్లకు ప్రేరణ ఇస్తుండేవారు. వారు ఎంతమందికి దీక్ష ప్రదానం చేశారో చెప్పడానికి ఖచ్చితమైన లెక్కంటూ ఏదీ లేదు. వాళ్ళలో విఖ్యాత యోగులుగా పరిచితులైన వారు కొందరున్నారు. యోగిరాజుల కుమారులు ఋషికల్పులు తిన్కోడి లాహిరి, దూకోడి లాహిరి, పంచానన భట్టాచార్య, స్వామి ప్రణవానందగిరి, స్వామి శ్రీ యుక్తేశ్వరగిరి, భూపేంద్రనాథ్ సన్యాల్, స్వామి కేశవానంద, స్వామి కేవలానంద, విశుద్ధానంద సరస్వతి, కాశీనాథ శాస్త్రి, నాగేంద్రనాథ్ బాదురి, ప్రసాద్ దాస్ గోస్వామి, కైలాసచంద్ర వంద్యోపాధ్యాయ, రామ్ గోపాల్ మజుందార్, మహేంద్రనాథ్ సన్యాల్, రామ్ దయాల్ మజుందార్, హరినారాయణ పాల్తీ మొదలైన వారు ముఖ్యులు. అంతేకాకుండా భాస్కరానంద సరస్వతి, బాలానంద బ్రహ్మచారి గార్లు కూడా తమ సాధనా మార్గానికి భిన్నమైన యోగిరాజుల యోగ సాధనను అనుష్ఠించినట్లు వినవస్తుంది. ఆ కాలపు కాశీరాజు, నేపాలరాజు, కాశ్మీర రాజు, బర్ద్వాన్ రాజు, కాళీకృష్ణ ఠాకూర్, సర్ గురుదాస్, వంద్యోపాధ్యాయ వంటి సమాజంలో ఉన్నత శ్రేణిలో ఉన్న మరికొందరు కూడా వారి దగ్గర యోగదీక్ష పొందారు. ఇంతేకాకుండా సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వేలాది మంది ముక్తి మార్గ సంధానం పొంది కృతకృత్యులయ్యారు. గృహస్థాశ్రమం కంటే గొప్ప ఆశ్రమం ఏదీ లేదని అంటుండేవారు యోగిరాజులు. గృహస్థాశ్రమం మీదే తక్కిన ఆశ్రమాలన్నీ ఆధారపడి ఏర్పడతాయి. బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాల భరణ పోషణలు చేసేది అదే. అందుకే గృహస్థాశ్రమం శ్రేష్టమైనది. ఉత్తరోత్తర తెలియవచ్చిందేమిటంటే పంచానన భట్టాచార్యుల శిష్యులు, లాల్ గోలా హైస్కూల్ ప్రధానాధ్యాపకులు అయిన వరదాచరణ్ మజుందార్ గారి దగ్గర కాజీ నజ్రుల్ ఇస్లాం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ మహాక్రియా యోగ దీక్ష పొందారు. వరదాబాబు గారి గురించి తమ అభిప్రాయం చెబుతూ మహర్షి అరవిందులు ద గ్రేటెస్ట్ యోగి ఆఫ్ మోడర్న్ బెంగాల్, ఆధునిక వంగదేశపు మహాయోగి అని అన్నట్టు తెలుస్తోంది. నేతాజీ 1939 జూన్ 12వ తేదీ సోమవారం నాడు వరదాబాబు గారి దగ్గర దీక్ష తీసుకొన్నారు. వీరే కాకుండా రామ్ గోపాల్ మజుందార్ గారి దగ్గర శ్రీమాన్ సీతారామదాస్ ఓంకారనాథ్ గారు యోగదీక్ష పొందారు. ఈ యోగం ద్వారానే ఆయన తమ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకొని సఫలత పొందారు. ఈ కీలకం ద్వారానే వారందరూ తమ తమ హృదయ మందిర సింహ ద్వారాలను తెరవడానికి సామర్థ్యం గడించారు. వారి ఉన్నతికి చరమోత్కర్షకు సాధనం ఇదే. ఈ యోగ కర్మను సంపన్నం చేసుకునేవారు హృదయ దేవతను సాక్షాత్కరింపజేసుకున్నారు. దాని బలంతో లోక కళ్యాణం కోసం జీవితంలో వారు సాధించిన ఔన్నత్యం శ్రేయమై నిలిచింది. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఈ యోగ కర్మ చెయ్యకపోవడం వల్ల వాళ్ళ ఇంద్రియాలు స్వచ్ఛత లేనివయ్యాయి. మతంలోని బాహ్య ఆడంబరాల పట్ల ఆకృష్టులయినందువల్ల ఈనాడు దేశంలో ఇన్ని అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. అందుకే యోగిరాజులు అంటుండేవారు, ఈ యోగ సాధన చెయ్యడం వల్ల మనిషి జీవితం సుందరము, మహిమాన్వితము, శ్రేష్టము అవుతుందని. నిజానికి ఆత్మగౌరవం పట్ల మెలకువ, స్పృహ ఉన్నవాడే మనిషి అంటారు. కానీ ఈ హృదయ మందిర సింహద్వారం తెరుచుకునేది ఎలా? ఈ విషయంలో యోగిరాజులు ఇలా అన్నారు. ఉలట్ పవన్ కా ఠోకర్ మారే ఖోలే దర్వాజా అంటే శ్వాస రూపంలో పైనుంచి కిందకి వస్తూ పోతూ ఉండే గాలిని, అంటే పవనం, అంటే బహిర్ముఖమైన దాన్ని అంతర్ముఖం చేసి ఎదురు క్రియా పద్ధతిలో దాంతో హృదయ మందిర సింహ ద్వారాన్ని తెరవాలి. ఇంకా ఇలా రాశారు, ఓం
జోర్ సే ధక్కా దేనే సే తబ్ దర్వాజా ఖులేగా. అంటే ఓంకార క్రియ ద్వారా హృదయం మీద గట్టిగా దెబ్బ కొడితే అప్పుడు తలుపులు తెరుచుకుంటుంది. తరువాత ఇలా రాశారు. ఓం ज़्यादा जोर से हृदय में ठोकर मारने से आपसे आपनेसा होय ఓ ठहर ज़्यादा होय. తర్వాత రాసింది जोर से ఓం में ठोकर मारने से ज़्यादा स्थिर होता है. అంటే ఎదురు క్రియారూపమైన ఓంకార క్రియ తీవ్రంగా చేస్తూ ఉండడం వల్ల హృదయ గ్రంథి అంటే ముడి విడిపోతుంది. అప్పుడే మూసి ఉన్న తలుపు తెరుచుకుంటుంది. అజ్ఞానం దూరమైపోతుంది. ఈ ఎదురు క్రియ చేస్తూ ఉండటం వల్ల గాఢమైన మత్తు ఒకటి దానంతట అది కలుగుతుంది. స్థిర గృహంలో చాలా సేపటి వరకు ఉండిపోవచ్చు. ఆ అవస్థ ప్రాప్తించిన మీదట ఇతరుల దుఃఖానికి మన మనస్సు కరిగిపోతుంది. ఇందువల్లే కింది గీతం ద్వారా వారు వ్యక్తం చేశారు. दुख दूसरे का देख कर दया कर हृदय, तभी पाएगे चैतन्य रूप जस चंद्रोदय. आपने सामर्थ्य कौशिश कोशिश कर हो मत निठुर. परमात्मा संतुष्ट हुए से मन होत मधुर. तर जाओ आप अमर पथ वो हो करो वासा. చలో రాహ్ సద్గురు కా కరో ఓహి ఉపదేశ. ఇతరులు ఇతరుల దుఃఖాన్ని చూసి హృదయాన్ని దయార్ద్రం చేసుకోండి. అప్పుడే చైతన్య రూపమైన చంద్రోదయం కలుగుతుంది. మీ సామర్థ్యంతో ప్రయత్నం చెయ్యండి. నిష్ఠురులు కాకండి. పరమాత్మ సంతుష్టి చెందితే మనస్సు మధురమవుతుంది. దీన్ని దాటి అమర పదాన్ని చేరి అక్కడ నివసించండి. సద్గురువు దారిలో నడవండి. ఆయన ఉపదేశించింది చెయ్యండి. మూర్తులన్నీ అంటే రూపాలన్నీ, విగ్రహాలన్నీ ఒక్కడివేనంటూ చెబుతుండేవారు యోగిరాజులు. మూర్తి భేదంతో స్వరూప భేదాన్ని కల్పించకూడదు. ఈ విధంగా మూర్తిని దర్శించడం, ఉపదేశం వినడం, భావాన్ని అనుసరించడం, దాంతోబాటు లీలలను, నానా రకాల ఆచార వ్యవహారాలు మొదలైనవైతే ఆధ్యాత్మిక జీవనంలో అంటే ఆధ్యాత్మిక మార్గంలో బాహ్యాంగాలు మాత్రమే. చివరిలో అద్వైత భూమికి చేరుకోక తప్పదు. ఎందుకంటే జ్ఞానానికి పరాకాష్ఠ, సంపూర్ణ సార్థకత అద్వైత స్థితిలోనే కలగడం సాధ్యం. అక్కడ భక్తుడికి, భగవంతుడికి మధ్య ఎడం అంటే భేదం ఏదీ ఉండదు. అక్కడ ఒకానొక అవ్యక్త ఆత్మసత్తా స్వయం ప్రకాశ రూపంలో విరాజిల్లుతూ ఉంటుంది. ప్రాథమికమైన భగవద్ దర్శనం లేదా శ్రవణం అంత కఠినమేమీ కాదు. కానీ నిజానికి భగవద్ దర్శనం అన్నది ఒక దురూహ్యమైన సమస్య. అనేక పరీక్షల్లోనూ, అత్యంత కఠోరమైన సాధనలోనూ ఉత్తీర్ణులయ్యాక మాత్రమే సాధన తాలూకు యథార్థ భూమి మీద భగవద్ దర్శనం పొందడానికి వీలవుతుంది. యోగులు జీవరూపుడైన శివుడులో పరమశివ రూపమైన ఆత్మదర్శనం పొంది కృతార్థులవుతారు. కానీ ఇప్పటి యుగంలో మనిషి మనస్సు విశ్వాసహీనముతో, అనాస్థతో, శ్రద్ధాహీనతతో ముడిపడి ఉన్నందువల్ల దానికి అలాంటి దర్శనం కలగడం సంభవం కాదు. వర్తమాన యుగంలో మనిషి మనస్సు కేవలం తర్కంతోనూ, సంశయంతోనూ ఆక్రాంతమయి ఉంది. మనస్సుకు సరళత, విశ్వాస ప్రవణత ఏర్పడ్డం చాలా దుర్లభం. అందుకే ఈ కాలంలో సహజంగా దొరికే వస్తువులు కూడా దుర్లభమైపోయాయి. కానీ యోగదీక్ష పూర్తిగా వైజ్ఞానిక శిక్షాక్రమం మీద ఆధారపడి ఉంది. ఇద్దరికి ఇద్దరు కలిసి నలుగురైనట్లుగానే యోగక్రియాభ్యాసం వల్ల కలిగిన అనుభూతి ఆనందలోక ద్వారాల్ని క్రమక్రమంగా తెరుస్తుంది. ప్రపంచంలో మనుష్యుడి ధర్మమనే తత్వమేదైనా ఉన్నట్లయితే అది ఈ యోగ ధర్మమే. దీని తాత్విక వ్యాఖ్య యోగ దర్శనంలోనే దొరుకుతుంది. చరిత్రకు పూర్వయుగీనమైన
సింధు నాగరికత తాలూకు అవశేషాల్లో ఈ సత్యానికి స్థూల ప్రమాణాలు చాలా లభిస్తాయి. ప్రస్తుత కాలం వరకు ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని సంప్రదాయాల ప్రజలు సాధనా పద్ధతిలోనూ యోగతత్వం తాలూకు ప్రత్యక్ష, పరోక్ష భూమికలు కనిపిస్తాయి. భగవంతుడు భక్తుడి రూపంలో ఆవిర్భవించి భక్తుణ్ణి నడిపిస్తాడు. అవసరమైన ప్రయోజనాన్ని బట్టి అతనికి జ్ఞానం, ఉపదేశం మొదలైనవి ప్రదానం చేస్తుంటాడు. అలాంటి వాణ్ణే సద్గురువు అంటారు. అలాంటి సద్గురువు దొరికిన తరువాత గురువు లేకపోవడం వల్ల కలిగే దుఃఖానికి తావులేదు. సత్యాన్ని తాల్చేవారి హృదయంలో కానీ, మనస్సులో కానీ విశ్వాసహీనత, సంశయగ్రస్తత ఉన్నట్లయితే ఈశ్వర కృపా శక్తి ప్రసరించే మార్గానికి అడ్డంకి ఏర్పడుతుంది. భావాభిముఖులు అయినప్పుడు ఈశ్వరానుగ్రహం పొందడం సహజం. కానీ తన శక్తి సామర్థ్యాల ద్వారా కానీ, ధారణా శక్తి ద్వారా కానీ దాన్ని పట్టుకోవడము, దాని సహాయంతో ఆత్మశక్తిని వికసింపజేసుకోగలగటము చాలా కఠినం. జ్ఞానమంటే సాధారణ జ్ఞానమనడం ప్రతీతి. కానీ వైజ్ఞానికార్థంలో పుస్తకాల్లో రాసిపెట్టిన జ్ఞానమని కానీ, ఆలోచనల తర్క వితర్కాలని కానీ అర్థం కాదు. అది భావము కాదు, కల్పన కాదు. కానీ అది ప్రత్యక్ష దర్శనం లేదా ప్రత్యక్షానుభూతి. అంటే విశిష్ట జ్ఞానాన్నే విజ్ఞానం అంటారన్నమాట. దాన్నే ఆత్మజ్ఞానం అంటారు. దృష్ ధాతువుకు జ్ఞానమని అర్థం. ఆ ప్రకారంగా దర్శన శబ్దానికి వాస్తవమైన అర్థమే జ్ఞానం. ఏ వస్తువు లేదా తత్వము విశ్వ బ్రహ్మాండంలో అనంత రూపాల్లో పరివ్యాప్తమై ఉందో, ఎల్లలు లేని మార్చజాలని ఆ వస్తువు లేదా తత్వం తాలూకు దర్శనమే, జ్ఞానమే ఆత్మదర్శనానికి అంటే బ్రహ్మ దర్శనానికి సంజ్ఞ. అదే పరమాత్మ. దాన్ని గురించిన అనుభవం పొందగలం. అందుకే శాస్త్రకారులు ఆత్మాహ వై గురురేకః, కులార్ణవతంత్రం వంటివి చెప్పారు. ఆత్మే గురువన్న అర్థం అందులో ఇమిడి ఉంది. అస్థిరం లేదా క్షణికం అయిన భక్తిని భక్తి అని అనరు. స్థిర భక్తే ప్రయోజనకరమైనది. భక్తుడు భగవంతుడు ఏకమయ్యే స్థితే స్థిర భక్తికి యథార్థమైన ప్రాతిపదిక. తెలుసుకొనేవాడు, తెలుసుకోదగింది, తెలుసుకొన్నది అంటే జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం మూడు ఏకమైన స్థితే విజ్ఞానావస్థ. దీన్నే యథార్థ భక్తి లేదా జ్ఞానం అంటారు. మనస్సు బహిర్ముఖమయి ఉన్నంతకాలం జ్ఞానము, భక్తి తాలూకు అనుభూతి కలగదు. అవి అవృత్తమే అవుతుంది, ముసుగులోనే ఉంటాయి. కానీ మనస్సు అంతర్ముఖమైన తరువాత ఈశ్వర కృప వల్ల బ్రహ్మ మార్గంలో నడిచే సమర్థత కలుగుతుంది. అప్పుడు ఆవరణ అంటే ముసుగు తొలగిపోతుంది. ఆత్మవంతుడియే స్థితిలో అంటే ఆత్మబోధ కలిగే స్థితిలో ధర్మం తాత్విక స్వరూపం వెల్లడి అవుతుంది. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం, గుహాయాం నిహితం బ్రహ్మ శాశ్వతం. మహాభారతంలో అరణ్య పర్వం బకాయక్ష సంవాదం. ధర్మం తాలూకు వాస్తవ తత్వం రహస్య గుహలో నెలకొని ఉంటుంది. గుహలో నిలిచి ఉన్నదే శాశ్వత బ్రహ్మం. ఈ గుహే కనుక ఏ పర్వత గుహో అయి ఉన్నట్లయితే అందరూ పర్వత గుహలకు పోయి ధర్మతత్వాన్ని అంటే జ్ఞానాన్ని తెచ్చుకొని వచ్చేవారు. కానీ ఇది మానవ శరీరంలో కూటస్థ రూపంలో ఉండి విరాజిల్లుతున్న గుహ. దీన్ని గగన గుహ అని కూడా అంటారు. కూటస్థ మధ్యలో ఒక్క చుక్క మాదిరిగా ఉండేది. దాంట్లోకి కనుక మనస్సు ప్రవేశించిందంటే చిన్మయమైన అంటే చేతనారూపమైన అణువు ప్రత్యక్షమవుతుంది. అంటే ఒక చిన్మయ ప్రత్యక్ష తత్వం అనుభూతమవుతుంది. అప్పుడు ధర్మానికున్న ప్రకృతి అంటే వాస్తవ తత్వం లేదా గూఢ రహస్యం వెల్లడవుతుంది. ఇది కేవలం ప్రాణకర్మ ద్వారానే సంభవం.
యోగులందరూ కూటస్థుణ్ణి దర్శిస్తారు. అందువల్ల యోగిరాజులు మార్చి 29వ తేదీ ఇలా రాశారు. అంతర్ఖేద్ खुला यानी भीतर भीतर श्वासा चलने का राह मिला। मन ध्यान शब्द ये ही असल हैं। इसको యోగి లోగ్ గహర్ కహతే హై. అంటే లోపలి చోటికి ప్రవేశించడానికి దారి తెరుచుకున్నది. అంటే లోపలే శ్వాస ఆడే సుషుమ్నా మార్గంలో స్థితి కలిగింది. ఈ స్థితికి చేరి మననం ధ్యానం చేస్తారు. అప్పుడే వినవచ్చే ఓంకార ధ్వని. ఇదే అసలైనది. ఇదే సత్యం. యోగులు దీన్నే గుహ అంటారు. ఐసా సబ్ బింది चला देखा बीच में सफेद योनि के वही बड़ा चांद छोटा जब तब रहे तो उसका तारा कहते हैं वही छिद्र है. అంటే త్రికోణ యోనికి లోపల తెల్లటి చుక్క ఆడుతున్నట్టు చూశాను. అది పెద్దదైనప్పుడు దాన్ని చంద్రుడు అంటారు. చిన్నదైనప్పుడు తార అంటారు. అదే బెజ్జం. ఆ బెజ్జంలోకి ప్రవేశించాలి. ఇది తత్వ విశ్వాసం కానీ, దార్శనిక రహస్యం కానీ కాదు. సర్వదా యోగారూఢులైన వారు ప్రతిరోజు యోని ముద్ర లేదా విశేష యోగ క్రియానుష్ఠానం చేసే సమయంలో ఈ కూటస్థాన్ని దర్శిస్తూనే ఉంటారు. దాని ప్రత్యక్షానుభవం పొందుతూనే ఉంటారు. ఈ సందర్భంలో బ్రహ్మోపనిషత్తులో ఇలా చెప్పారు. బాలాగ్రసాహస్రం అర్ధతస్య భాగస్య భాగసః తస్య భాగార్ధ తదజ్ఞేయం చ నిరంజనం. అంటే కూటస్థ మధ్యంలో బిందు స్వరూపముగా ఉన్న అణువు పరిమాణం ఒక వెంట్రుకపై పై భాగాన్ని 1000 భాగాలు చేస్తే వచ్చే ఒక భాగంలో సగం ఉంటుంది. దాని సగభాగం అంటే కేశాగ్రాన్ని 4000 భాగాలు చేస్తే వచ్చే ఒక భాగం అన్నమాట. ఆ ఆ బ్రహ్మాణువు బుద్ధి ద్వారా తెలుసుకోలేనంత సూక్ష్మమైనది. అవ్యక్త పద ప్రాప్తి కలగనిదే. అంటే జీవుడు శివుడు కానిదే దానంతట అది అర్థం కాదు. సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం అంటుంది గీత 13వ అధ్యాయం 15వ శ్లోకంలో. సూక్ష్మమైనందువల్ల అంటే రూపాదులు లేనందువల్ల అది తెలుసుకోవడానికి వీలు కానిది. ఆ చిన్మయ బ్రహ్మ జీవుల శరీరంలో కూటస్థానికి దిగువన చంచల ప్రాణ రూపములో ఉంటాడు. భ్రూమధ్యానికి ఎగువన ఆదిత్య హృదయములో ప్రాణ రూపంలో స్థిరంగా ఉంటాడు. స్థావర జంగమాలనే చరాచరాలన్నిటిలోనూ ఆయన ఉన్నాడు. ఆయన బ్రహ్మాణు రూపంలో అత్యంత సూక్ష్మంగా ఉన్నందువల్ల తెలుసుకోవడానికి వీలు కానివాడయ్యాడు. అవిజ్ఞేయుడు. మరో ప్రత్యేక పద్ధతిలో ఆయన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఆ చిన్మయ బ్రహ్మను అంటే ఈశ్వర తత్వాన్ని జ్ఞానాతీతం నిరంజనం అని చెప్పడం జరిగింది. అంతటా వ్యాపించి ఉన్న ఆ ఈశ్వర తత్వాన్ని అజ్ఞానవశాన తెలుసుకోలేని వాళ్ళకి ఆయన ఎక్కడో దూరాన ఉన్నవాడి కిందే లెక్క. కానీ ఆత్మతత్వ పరాయణులైన జ్ఞానులకు ఆయన నిత్య సన్నిహితుడు. వాళ్ళ లోపలే ఉన్నవాడు. ఆయనే జ్ఞానం, ఆయనే జ్ఞేయం, ఆయనే సాధన ద్వారా జ్ఞాన గమ్యుడు. ఈ సందర్భంలో యోగిరాజులు ఇలా రాశారు. ఉజియాలే మే సూక్ష్మ వస్తు కా దర్శన్ హోతా హై, అంధియాలే మే నహీ. జైసే సూర్య కే జ్యోత్ మే కోయి ఘర్ కే భీతర్ ఛేద్ హోయ్ आए तो जो धूल सब उड़ता है एक एक करके सब देखाता है, लेकिन छाय ये में कुछ नहीं, ब्रह्म सूक्ष्मानु सूक्ष्म है, इसलिए प्रथम ज्योति में देख लाता है। फिर जब अंधकार के अंक होता है तब अंधकार सब चीज देखने में आता है, यानी विज्ञान पद.
ఉజ్వలమైన కాంతిలో సూక్ష్మ వస్తువు కనిపిస్తుంది. చీకట్లో కనిపించదు. ఎలాగంటే సూర్యుడి వెలుతురు ఇంటికున్న కన్నంలోంచి లోపలికి వచ్చినప్పుడు పైకి లేచే దుమ్ము కణాలు ఒక్కొక్కటి విడివిడిగా కనిపిస్తుంటాయి. కానీ చీకట్లో ఏవీ కనిపించవు. బ్రహ్మ సూక్ష్మాతి సూక్ష్ముడు. అందువల్ల ప్రథమ జ్యోతిలో కనిపిస్తాడు. అయితే చీకటికున్న చీకటి కన్ను కలిగినప్పుడు ఆ చీకటి అన్నిటిని చూడటానికి పనికొస్తుంది. అదే విజ్ఞాన పదం. ఏ మార్గాన్ని ఆశ్రయించాలో ఎవరైనా కోరుకోవచ్చు. కానీ ధర్మతత్వ జ్ఞానం పొందడానికి అతను గృహమేధి అయిన ఈ ఋషి ద్వారా వెల్లడైన మార్గాన్నే అనుసరించవలసి వస్తుంది. మననశీలుడైన వాడే ముని. మననం ద్వారా రూపొందించగలిగిందే మనస్సు. ప్రాణకర్మ అంటే ప్రాణాయామం చేస్తుంటే ఒకే రకమైన మత్తు కలుగుతుంది. ఆ సమయంలో ఏదీ మాట్లాడాలని కూడా అనిపించదు. అలాంటి స్థితినే వాస్తవిక మౌనావస్థ అంటారు. కానీ మాట్లాడాలన్న కోరిక ఉండి కూడా ఇప్పుడు చెప్పను, తర్వాత ఎప్పుడో చెబుతాను అనుకుంటూ నిలుపుకొనే మౌనం వాస్తవమైన మౌనం కాదు. కోరికలు నాశనమైన తరువాత మౌన స్థితి దానంతటా అది వస్తుంది. కానీ కోరిక ఉండగా మాత్రం మౌనాన్ని పాటించడం జరగదు. చంచల మనస్సును ఆధారం చేసుకొని సత్యదర్శనం అంటే ఆత్మదర్శనం పొందే ప్రయత్నం చెయ్యనంత వరకు అఖండ సత్య దర్శన ప్రాప్తి కలగనే కలగదు. ఆ ఆత్మ సత్య ధారణ కోసమే మనస్సును నిరోధించవలసి వస్తుంది. అప్పుడే నిరుద్ధ లేదా నియంత్రణ స్థితిలో ఆత్మ స్వయం ప్రభాలోకం ఉద్భాసితమవుతుంది. వికల్ప శక్తి ద్వారా మనస్సు ఆ ఆలోకాన్ని విభాజితం చేసి పృథక్ భావరూపంలో పరిణతం చేస్తుంది. ఇది మనస్సు స్వభావం. అందువల్ల వికల్ప శూన్య పరమ సత్యాన్ని అంటే ఆత్మసత్యాన్ని పొందడానికి మనస్సు పైకి వెళ్ళవలసి ఉంటుంది. అంటే ప్రభాస మానస భూమి మీదే పరమ సత్యం దర్శనమవుతుంది. ఈ స్థితిలో మతామత ప్రశ్న అన్నదేదీ ఉదయించదు. మనస్సు లేని చోట అభిప్రాయం అంటే మతం ఉండదు కనుకనే. మనఃప్రాణాలు రెంటి సత్తా రెం రెంటి సత్తను ఆత్మధ్యానంలో గతిశీల, స్థితిశీలాలు చేయగలిగినట్లయితే యథార్థ భక్తి, భగవత్ ప్రాప్తి కలుగుతాయి. కానీ దీర్ఘకాలం సాధన చేస్తేనే కానీ ఇవి కలగవు. భగవత్ ప్రాప్తి మార్గంలో సాగడానికి అన్నింటికన్నా మొదట తన ప్రకృతికి అంటే ఆత్మభావానికి అనుకూలమైన పనులు చేయాలి. అప్పుడే జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. జ్ఞాన ప్రాప్తి కలిగిన తరువాత దాని ద్వారానే భక్తి దానంతట అది పుడుతుంది. అందువల్ల యోగిరాజులు ఇలా అన్నారు. గుడేర్ మైలా టాంతే టాంతే సదా హై తేమని ప్రాణాయామ్ కర్తే కర్తే నిర్మల్ హై. అంటే బెల్లపు గడ్డ మీద దుమ్ము దులపగా దులపగా అది తెల్లబడినట్టే మాటి మాటికి ప్రాణాయామం చేయడం వల్ల మనస్సు నిర్మలము, శుద్ధ సత్వాత్మకము అవుతుంది. వారు భక్తులకు ఉపదేశం చేస్తూ ఇలా అంటుండేవారు. ఉల్టో దిఖ్ ఉల్టో దిఖే ఆయినా దియే దేఖ్ లే సోజా దేఖాయ్ తద్రూప్ దేహస్థ వాయుకే ఉల్టా ఇలే ఓ స్వరూప్ దేఖాయ్. శుద్ధ భక్తే వాస్తవ భక్తి. ఈ శుద్ధ భక్తి అజ్ఞానం దూరమైన తరువాతే పొందగలుగుతాం. అందుకని యోగిరాజులు ఇలా చెప్పేవారు. ఓఠ్ కంఠ్ దాంత్ प्रकृति में वायु का जोर प्राणायाम में पड़ने से ज्ञान का स्वानुभव स्वानुभूति होने का नाम भक्ति है. పెదవులు, కంఠం, పండ్లు, ప్రకృతిలో వాయువు తీవ్రత ప్రాణాయామంలో ఉపయుక్తం కావడం వల్ల జ్ఞానం అనే స్వానుభవం కలగడానికే భక్తి అని పేరు. కానీ అజ్ఞానం ఎలా దూరమవుతుంది? దీని గురించి యోగిరాజులు ఇలా చెప్పారు. ఉత్తమ్ ప్రాణ కర్మ యా ప్రాణాయామ్ కర్తే రహనే సే స్వయం హి అజ్ఞాన్ కా పాష్ కట్ జాయేగా. అంటే ఉత్తమమైన ప్రాణాయామం చేస్తూ ఉండడం వల్ల అజ్ఞానం అనే పాశం దానంతట అది తెగిపోతుంది. ఇదే స్వధర్మం. అందుకే భగవంతుడు శ్రీకృష్ణుడు గీతలో ఇలా చెప్పాడు.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని భగవద్గీత 3వ అధ్యాయం 35వ శ్లోకంలో చెప్పబడి ఉంది. అంటే బాగా ఆచరించిన పరధర్మం అంటే ఇంద్రియ ధర్మం కన్నా తప్పులతో ఆచరించిన స్వధర్మమే అంటే ఆత్మధర్మమే శ్రేష్టమైంది. కొత్తగా అభ్యాసం చేసేవాడికి తప్పులు రావడం సహజం. ఈ అభ్యాసం సాపేక్షమైనది. ఆత్మదర్శ్ ఆత్మదర్శ రూపమైన స్వధర్మాన్ని పాటిస్తూ అంటే ప్రాణాయామ సాధన చేస్తూ ఉండగా మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే. కానీ పరధర్మ రూపమైన ఇంద్రియ ధర్మం ఎప్పటికీ భయావహమే. ఎందుకంటే ప్రాణానికుండే చంచల గతి భగవత్ ప్రాప్తికి అడ్డంకులు ఏర్పరుస్తుంది. ఇందువల్లే జనన మరణాలు తప్పించలేనివి. ప్రత్యక్ష దర్శనం కలిగితేనే కానీ ప్రేమ, భక్తి అన్నవి కలగవని చెబుతుండేవారు యోగిరాజులు. పిల్లలు లేనివాడికి పిల్లల మీద ప్రేమ అనుభవంలోకి రాదు. కానీ కొడుకు పుట్టడంతోనే వాడి మీద ప్రేమ పుట్టుకొస్తుందా? రాదు. అప్పుడే ప్రేమ పుట్టదు. కొడుకుని ప్రతిరోజు ఎంతగా చూస్తూ ఉంటాడో, లాలన పాలన చేస్తూ ఉంటాడో, అంతగానే అతనిలో మెల్లమెల్లగా పుత్రుడి మీద తెలియకుండానే ఆకర్షణ పెరుగుతూ వస్తుంది. ఈశ్వరుణ్ణి ఎన్నడూ చూడని వాడికి కేవలం ఆయన్ని ఊహించుకోవడం వల్ల నిజమైన ప్రేమ, భక్తి ఎలా పుట్టుకొస్తాయి? లక్షలాది మందిలో ఎవరో ఒకరిలో బహుశా పూర్వజన్మ సంస్కారాల వల్ల అటువంటి ప్రేమ వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రాణాయామ సంబంధమైన యోగ కర్మ చేస్తూ ఉండడం వల్ల ఆత్మజ్యోతి ఎంతో కొంత మట్టుకు ఆవశ్యం దర్శనమవుతూ ఉంటుంది. ప్రతిరోజు ఆత్మజ్యోతి దర్శనం ఎంత మట్టుకు ప్రాప్తమవుతుందో అంత మట్టుకే మీలో అజ్ఞాతంగా ప్రేమ, భక్తి కలుగుతుంటాయి. అప్పుడు కేవలం ఆ అపురూప చిర నిర్మల ఆత్మజ్యోతిని దర్శించాలన్న కోరిక తలెత్తుతుంది. ఆ ఆత్మజ్యోతి దర్శనం ఈ దృశ్యమాన జగత్తులో సాధ్యం కాదు. ఈ విధంగా ప్రత్యక్ష దర్శనంలో కలిగే అభివృద్ధిని బట్టి దాని మీద ప్రేమ, భక్తి వికసిస్తూ ఉంటాయి. చివరికి రెప్పవాల్చని చూపుతో ఆత్మజ్యోతిని దర్శిస్తూ తన్మయులైనప్పుడు ప్రేమ, భక్తి, రసానుభూతిలో ఉన్నతులైపోతారు. అప్పుడు అజ్ఞాన పాశం తెగిపోతుంది. దాంతో శుద్ధ భక్తి పుట్టుకొస్తుంది. మొత్తానికి ఈశ్వర సత్తాను దర్శించనిదే ఈశ్వరుడి మీద ప్రేమ, భక్తి కలగడం కల్ల. అది పూర్తిగా ప్రాణాయామంతో ముడిపడి ఉన్నది. ప్రతి ఒక్క మనిషిలోనూ మూలాధార చక్రంలో కుండలిని శక్తి నిద్రిస్తూ ఉంటుంది. ఈ శక్తిని ప్రాణాయామం ద్వారా మేలుకొల్పనంత వరకు సాధన, భజనాదులు బాహ్యాడంబరాలే అవుతాయి. చచ్చిపోయిన తరువాత స్వర్గములో ఆనందము, ఐశ్వర్యము అనుభవిస్తామన్నది సాధన ఉద్దేశం కాదు. అలాంటి భోగ ప్రాప్తి సాధన లేకుండా కూడా ప్రాప్తిస్తుంది. అది కేవలం సత్కర్మ ఫల భోగం మాత్రమే. అసలైన సాధనకు ఫలితం కాదు. సాధన ద్వారా జీవుడి ప్రగాఢ మోహ నిద్ర చెదిరిపోయినప్పుడు అతనికి శివతత్వం అంటే స్థిరత్వం కలుగుతుంది. అంటే అతనికి పూర్ణత్వం కలుగుతుంది. అందువల్ల యోగి కుండలిని శక్తి మేల్కొల్పవలసి ఉంటుంది. జీవుడి ఆత్మ శివస్వరూపం, మంగళమయం. కానీ మోహం, అజ్ఞానం దాన్ని కమ్ముకొని ఉన్నాయి. శివరూపమైన ఆత్మ ఆకాశతత్వంలో అంటే విశుద్ధ చక్రంలో శివరూపంలో నిద్రిస్తూ ఉంది. ఈ నిద్రావస్థ నుంచి దాన్ని మేలుకొల్పాలి. ప్రాణాయామం ద్వారా వాయువును కంఠంలో స్థిరం చేయడం వల్ల ఈ సుప్తావస్థ తొలగిపోతుంది. కంఠంలో వాయువు స్థిరం కావడం వల్లే నీలకంఠుడన్న పేరు వచ్చింది. అంటే కంఠంలో వాయువుకి ఏర్పడే స్థిరత్వానికే పరిభాషలో నీలకంఠత అన్న పేరు వచ్చింది. శరీరంలో 5 చక్రాలు 5 తత్వాలకు కేంద్రాలు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, పృథివ్యాపస్తే జో వాయురాకాశాలు ఒక్కొక్క కేంద్రంలో ఉన్నాయి.
శక్తి అన్ని చక్రాల్లోనూ సమాన మాత్రంగానే ఏర్పడి ఉంది. కానీ మూలాధార చక్రంలో శక్తి మేల్కొన్న మీదట వాయు సంబంధమైన ఆ శక్తి వెనుబాములో ఉండే సుషుమ్న లోపలి గుండా పైకి లేస్తూ ఉంటుంది. క్రమక్రమంగా అన్ని చక్రాల్లో ఉన్న శక్తులను మేలుకొలుపుతూ సంపూర్ణంగా జాగృతమై 5 చక్రాలను ముక్తం చేస్తుంది. ఇక ఈ స్థితిలో అజ్ఞానమన్న జాడ కూడా ఉండదు. అప్పుడు ఆత్మను ఆవరించి ఉన్న అజ్ఞానమనే నిద్రారూప ఆవరణం ఛిన్నమైపోతుంది. చివరికి శివశక్తి సమాగమం జరుగుతుంది. అజ్ఞాన చక్రంలోనే ఆజ్ఞా చక్రంలోనే శివశక్తి అంటే ప్రకృతి, పురుష మహామేళనం అంటే స్థిరత్వ చంచలత్వాల చిర సమాధి సిద్ధిస్తుంది. 6వ అధ్యాయం సంపూర్ణం.